చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఖరారైంది. ఆగస్టు 3న రాత్రి హైదరాబాద్ నుంచి సీఎం బృందం బయలుదేరుతుంది. పెట్టుబడుల ఆకర్షణ కోసం అమెరికాలో పర్యటించనుంది. డల్లాస్ తదితర రాష్ట్రాలలో సీఎం టూర్ ఉంటుంది. ఈ సందర్భంగా పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలను కలవనున్నారు సీఎం. వారం రోజుల పాటు అమెరికాలోనే ఉంటుంది ఆ బృందం. ఆగస్టు 11న హైదరాబాద్ తిరిగి రానున్నారు సీఎం రేవంత్. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఖరారైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఖరారైంది. ఆగస్టు 3న రాత్రి హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి బృందం బయలుదేరుతుంది. సీఎం తో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అమెరికాలోని డల్లస్ తదితర రాష్ట్రాల్లో సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు పర్యటిస్తారు. పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలను కూడా సీఎం కలుస్తారు. వారం రోజుల పాటు అమెరికాలోనే సీఎం అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు గడపనున్నారు. ఆగస్టు 11వ తేదీన తిరిగి హైదరాబాద్ కు రానున్నారు. గతంలో డావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా అనేక మంది పారిశ్రామికవేత్తలను కలిశారు. అనేక పెట్టుబడులు కూడా తెలంగాణకు తీసుకొచ్చారు. ఇక ఈ అమెరికా పర్యటనలో కూడా చాలా మంది పారిశ్రామికవేత్తలను కలిసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అనువైన ప్రాంతమని తెలంగాణకు సంబంధించినటువంటి కండిషన్స్ ని వాళ్ళకు వివరించనున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెడితే తెలంగాణ ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తాము, తోడ్పాటును అందిస్తాము అని వాళ్ళకు చెప్పనున్నారు. సో మొత్తానికైతే గతంలో దావోస్ పర్యటన వెళ్ళినప్పుడు ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు, ఎంతమంది ఎన్ని ఉద్యోగాల కల్పనకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకున్నారో దానికంటే ఎక్కువగా పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా అమెరికా పర్యటన ఉండాలని ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. అక్కడికి వెళ్లి తెలంగాణలో పెట్టుబడులు పెడితే ఎలాంటి ఇన్సెంటివ్స్ ఇస్తామో వాళ్ళకు చెప్పి కన్విన్స్ చేసి పెట్టుబడులను ఎక్కువగా తెలంగాణకు వచ్చే విధంగా కృషి చేయాలని రేవంత్ భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.